ఐపీఎల్ 2024 సీజన్ చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటికీ టాప్ 2 స్థానాలపై ఒక క్లారిటీ వచ్చేసింది. 3-4 స్థానాల కోసం మాత్రం పోటీ రసవత్రంగా సాగుతోంది. ప్రతిరోజు ఒక కొత్త మలుపుతో ప్లే ఆఫ్ రేస్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక బుధవారం హైదరాబాద్ లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తో 3-4 స్థానాలపై కొద్దిగా క్లారిటీ వచ్చేసింది. 3వ స్థానం కోసం జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు ఏకంగా 10 వికెట్ల తేడాతో 9.4 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించేసి వారి నెట్ రన్ రేట్ ని భారీగా మెరుగుపరుచుకుంది. చెన్నైని 4వ స్థానానికి నెట్టేసి 3వ స్థానంకు చేరుకుంది. అదే సమయంలో లక్నో నెట్ రన్ రేట్ ని దారుణంగా దెబ్బతీసింది. ఇటువంటి నేపథ్యంలో ఏ జట్టు ప్లే ఆఫ్ అవకాశం ఎంత, ఎవరు టాప్ 4 కి చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. కోల్కతా, రాజస్థాన్ జట్లు అత్యధికంగా 16 పాయింట్స్ కలిగి ఉండడంతో టేబుల్లో మొదటి 2 స్థానాల్లో పటిష్టంగా ఉన్నాయి. వీరి చేతిలో ఇంకా తలో 3 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి వీరికి 18 పాయింట్స్ సాధించడం పెద్ద కష్టతరమేమీ కాదు. కాబట్టి ఈ 2 జట్లకు 99% అవకాశం ఉంది ప్లే ఆఫ్స్ కి వెళ్లడానికి. ఇక 3-4 స్థానాలు దక్కించుకోవడానికి హైదరాబాద్, చెన్నై, లక్నో, ఢిల్లీ జట్లు పోటీలో ముందంజలో ఉండగా బెంగళూరు చీమతలకాయంత ఆశతో కొనసాగుతోంది. ముందుగా ముంబై జట్టు చూసుకుంటే ఆ జట్టు దాదాపు ఇంటికే. నెగటివ్ నెట్ రన్ రేట్ అధికంగా ఉన్న కారణంగా పంజాబ్ పరిస్థితి కూడా ఇంతే. వీరిద్దరికీ ప్లే ఆఫ్ అవకాశాలు శూన్యమని చెప్పొచ్చు. ఇక లక్నో జట్టుపై భారీ విజయం సాధించడంతో హైదరాబాద్ జట్టు 14 పాయింట్స్ కి చేరుకుంది. ఇక మిగిలిన 2 మ్యాచ్ల్లో కనీసం 1 గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ కి చేరుకుంటుంది. ఎందుకంటే ఢిల్లీ, లక్నో జట్లు అత్యధికంగా 16కు మించి పాయింట్స్ సాధించలేవు. కనుక మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న ఎస్ఆర్హెచ్ కే అవకాశం ఎక్కువ. కాబట్టి ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ శాతం 75గా చెప్పొచ్చు. 4వ స్థానంలో ఉన్న చెన్నై పరిస్థితి కూడా చాలా మెరుగ్గానే ఉందని చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో 12 పాయింట్స్ తో ఉన్న సిఎస్కే కనీసం 2 మ్యాచ్లు గెలవాలి. అప్పుడు వారు 16 పాయింట్స్ కి చేరుకుంటారు. మిగతా జట్లు అన్ని తలో 2 మ్యాచ్లు గెలిచినా కూడా మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా సిఎస్కే సులభంగా ప్లే ఆఫ్స్ కి చేరుకుంటారు. కాబట్టి వీరికి 60% అవకాశాలు ఉన్నట్లుగా పరిగణించవచ్చు. ఇక హైదరాబాద్ చేతిలో ఓడిపోయిన లక్నో జట్టుకి ఇంకా 2 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అదే సమయంలో ఢిల్లీకి కూడా 2 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. వీరు అన్ని మ్యాచ్లు గెలిస్తే 16 పాయింట్స్ కి చేరుకుంటారు. కానీ చెన్నై, హైదరాబాద్ కి 16 నుండి 18 పాయింట్స్ సాధించే అవకాశం ఉండడంతో ఈ ఇరు జట్ల అవకాశాలు వేరే వారి గెలుపోటములపై ఆధారపడి ఉంది. కనుక ఢిల్లీ, లక్నో ప్లే ఆఫ్ ఛాన్సెస్ 25%గా చెప్పుకోవచ్చు. ఇక బెంగళూరు పరిస్థితి చూసుకుంటే వీరు తమ తదుపరి అన్ని మ్యాచ్ల్లో గెలిస్తే 14 పాయింట్స్ కి చేరుకుంటారు. ప్లే ఆఫ్స్ కి వెళ్లాలి అంటే మాత్రం చెన్నై, ఢిల్లీ, లక్నో జట్లు 1 కంటే ఎక్కువ మ్యాచ్లు గెలవకూడదు. అదే సమయంలో బెంగళూరు అన్ని మ్యాచ్ల్లో భారీ విజయాలు నమోదు చేసి నెట్ రన్ రేట్ ని అమాంతం పెంచుకోవాలి. అంటే వీరి అవకాశాలు కూడా వేరే జట్లపై ఆధారపడి ఉండడంతో వీరి ఛాన్సెస్ ఒక 3 నుండి 5%గా మాత్రమే పరిగణించవచ్చు. మరి ఇలాంటి సంక్లిష్ట సమీకరణాలు దాటుకుని ఏ 4 జట్లు టాప్ 4లో నిలుస్తాయో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.